నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు విశ్వం గురించి తెలియచేయడానికి విశ్వమణి బాబు ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇందాక వేరొక వీడియోలో మీరు అన్నారు కదా, పూజలు చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, కుంకుమ పసుపు అగరబత్తులు ఇవేం వద్దు, జస్ట్ విశ్వానికి కనెక్ట్ అయితే చాలు అన్నారు కదా. సో మరి విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు ఈ పూజలు పునస్కారాలు, దేవుళ్ళు, పూజ మందిరం ఇవేమీ అవసరం లేదంటారా? చేసుకోవచ్చండి. ఇప్పుడు పూజలు అంటే ఏంది ఏమనుకున్నారు మీరు చేసే పూజలు కాదు, అది మీరు చేసే చండాలమైన పూజలు. ఇప్పుడు చాలా మంది అవునండి, నేను చెప్తున్నాను, నేను చేసి మమేకమై దాన్ని ఫస్ట్ చేసిన పని అదే నేను. అందుకే ముక్కోడు దేవతలు నాకు ఈ వరాన్ని ఇచ్చారని మీకు తెలియదు, తదాస్తూనే ఉన్నారు వాళ్ళు. అందుకే నేను చెప్తే జరగడం ఏంది, నన్ను తలుచుకుంటే వాళ్ళ పనులు అవ్వడం ఏంది, ఏం ఊరికి అయిపోతుంది. అంత శక్తి నాకు ఇచ్చారు వాళ్ళు, తదాస్తని అక్కడ ఇచ్చారు. అంటే ఎంతమంది పూజలు చేస్తుంటారు, అక్కడ ఒక 12-13 ఫోటోలు కూడా పెట్టేస్తుంటారు. 10 ఫోటోలు కనీసం ఒక ఇంట్లో చూసినట్టే పట్టాలు లైన్గా తగిలిచ్చేస్తుంటారు. తగిలిచ్చేసి ఒక పూజ మందిరం ఉంటుంది, లేకపోతే గోడ కూడా తగిలిస్తారు. మొన్న పెట్టిన పూలు కూడా దాని మీదనే ఉంటుంది వాడిపోయి, అంతకుముందు పెట్టింది కూడా వాడిపోయి వెనకాల పడిపోయి ఉంటుంది. అది అట్నే ఉంటుంది. ఏదో వచ్చినామా, ఏదో ఆ టయానికి ఏదైనా పూ దొరికి 2 పెట్టినామా, ఏదో 2 కర్పూర బిళ్ళ అంత కొద్ది బిళ్ళ అటు పెట్టినామా, అటు వెలిగించినామా, 2 దీపాలు వెలిగిస్తే ఆ వత్తిలు కూడా ఎలా ఉంటుంది, ఆ దీప కుండీలు ఎట్లా ఉంటుంది అంటే నల్లగా తిరిగిపోతుంది. అది పెట్టేసినామా, కర్పూరం వెలిగించేసి గంట ఎత్తుకునేది, డగ 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 ఇటు కొట్టేది. ఏం పూజ అండి ఇది, ఏం పూజ అది? ఎవరు చెప్పారు దాన్ని పూజని? తప్పు. దేవతలు అంటే ఏమనుకున్నారు మీరు? ఆ ముక్కోటి దేవతలు అంటే ఏమనుకున్నారు? ఆ దేవతలకి హారతి ఇవ్వాలంటే, దానికి పూజ చేయాలంటే బలం కావాలి, నీలో బలం కావాలి. బలం అంటే ఓర్పు కావాలని అర్థం. ఓర్పు కావాలి, దానికి ఓర్పు కావాలి. నీట్గా డైలీ దాన్ని నీట్గా తుడుచుకోవాలి. ఆ వెనకాల ఏమన్నా వారానికి ఒకసారి ఎత్తేస్తావు కదా, మళ్ళీ నీట్గా తుడుచుకొని ఎండిపోయిన పూజ ఈ రోజు పెట్టినా రేపు ఎత్తేయాల్సిందే. వత్తి ఈ రోజు వెలిగించిన వత్తి మళ్ళీ రేపు ఉండకూడదు. దాన్ని అట్నే ఆర్పేది, చేతి ఆర్పేసేది, మళ్ళీ దాన్ని వెలిగించేది. చండాలమైన దీపాలు వెలిగించినట్టు అది. అలా చేయకూడదు. దీపాలు వెలిగించుకోండి, వెలుగునిస్తున్నావు. సైన్స్ అది, కాస్మెటిక్ ఎనర్జీ. ఆ నెగిటివ్ను తరిమి కొడుతుంది. నువ్వు డైలీ ప్రతి మానవుడు నా వీడియోలు చూసేవాళ్ళు ఇంట్లో దీపాలు 2 వెలిగించండి. ఆడవాళ్ళతో చెప్పి వెలిగించండి. మగవాళ్ళు తెల్లవారుజామున వెలిగిస్తే నీ కుటుంబ అష్టైశ్వర్యంతో భోగభాగ్యాలతో నిండిపోతుంది. నేను చేసింది ఇదే. మగవాళ్ళకి పవర్ ఎక్కువ. పొద్దున పూట చేసి చూడు, 2 దీపాలు ఊరికి వెలిగించు. లేదా నీవు ఈ సబ్జెక్ట్ పట్టుకున్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ పట్టుకో. ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు మా ఆ పూజ మందిరాన్ని ఒకరు క్లీన్ చేసి 2 దీపాలు వెలిగించేసి కూర్చోమ్మా, నీట్గా పెట్టుకొని. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా, ఆడపడుచులు లేక మగవాళ్ళు, వాళ్ళు ఎవరు ఈ సబ్జెక్ట్ పట్టుకుని ఈ సబ్జెక్ట్ పట్టుకో. అక్కడ పోయేది పూజలు వెలిగించేది. మళ్ళీ కొంతమంది ఉంటారు ఈ సబ్జెక్ట్ చేస్తారు, అక్కడ పోతారు. దేవుడా నేను అప్పులో ఉన్నాను సామ్య, నాకు ఏదైనా వరం చూడకూడదా, ఈ కష్టాల నుంచి బయట సామ్య అని దేవుడిని అడిగేది. అక్కడ పూజలు కూడా చండాలమైన పూజ చేసేది. ఆ వత్తిలతోనే వారం రోజులు కూడా ఉంటాయి. వారానికి ఒక రోజు దాన్ని తోముతారు. డైలీ నీట్గా గుడ్డ పెరుగుతూ తుడిచేయాలి. కొత్త గుడ్డ వేసుకొని నీట్గా ఉతికిన గుడ్డ ఉంటుంది కదా, నువ్వు దానికని తనిఖీ పెట్టుకోవాలి. మనం వాడే గుడ్లు కాదు, తుడిచిపెట్టుకోవాలి. తుడిచేసి నీట్గా నూనె పోసి 2 వత్తిలు వేసి ఒక్కొక్క కుండీలో వెలిగించాలి. అప్పుడే ఆ దీపాలు కూడా ఎలా వెలగాలి, బగబగని వెళ్ళకూడదు. లైట్గా అటు ఊగుతూ, ఆ నలుపు అటు ఊగుతావు, ఒక డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. అలా ఊగినప్పుడు చిన్నగా అంత సూపర్గా ఉంటుంది, దాన్ని చూడడానికి ఇంపుగా ఉంటుంది. అలా వేసి ఆ పూలు పెట్టి ఒక నైవేద్యం లేనిదే పూజ చేయకూడదు. ఏదో ఒక ఏది లేదు నీ దగ్గర, బెల్లం ముక్క పెట్టయ్యా, అంతకు మించిన పూజ లేదు. ఊరికి 2 బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి ఒక దీంట్లో పాత్రలో పెట్టు. దానికని కేటాయించుకో సనికి సామాన్లు. పనికిరాని దానికంతా లక్షలు ఖర్చులు పెడతారు. ఒక 1000 రూపాయలు పెడితే అన్ని సామాన్లు వచ్చేస్తాయి, అక్కడ వేసుకోవచ్చు. అక్కడ చేసినప్పుడు నువ్వు ఏం అడగకూడదు. అదే విషయం అనుకో. నువ్వు దేవుళ్ళు కూడా ఎక్కడ కొలుస్తున్నారు? సోమవారం అయితే ఈశ్వరుడు అంటారు, మంగళవారం అయితే లక్ష్మీదేవి అంటారు, బుధవారం అయితే వినాయకుడు అంటారు, సరస్వతి అంటారు, బేస్తవారం అయితే బాబా సాయిబాబా అంటారు, మళ్ళీ శుక్రవారం అయితే అమ్మ మా ఇంటికి రమ్మ లక్ష్మీదేవి అమ్మ అంటారు, మళ్ళీ శనివారం అయితే గోయిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా అంటారు. అసలు ఏ దేవుణ్ణి నమ్మావు నువ్వు? చూడు, సోమవారం ఈశ్వరుడి దగ్గరికి పోయినావు, మంగళవారం మారిపోయినావు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, సర్లే లక్ష్మీదేవం దగ్గరికి వెళ్ళినారు, ఆమె చూసుకుంటారులే. ఆయన వేరే చూపు మీద, ఆయనే నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన మీద వాళ్ళ మీద చూపిస్తాడు ఆ చూపు. మళ్ళీ మంగళవారం అయితే బుధవారం వినాయకుడి దగ్గరికి వెళ్ళినావు, లక్ష్మీదేవం వినాయకుడు చూసుకుంటారులే, మన పని మన జరగని. మళ్ళీ బేస్తవారం సాయిబాబా దగ్గర వినాయకుడు ఏం చేస్తాడంటే, సాయిబాబా చూసుకుంటారులే, ఆయన దగ్గరికి పోయినారు కాబట్టి, ఆయన ఉన్నారులే, ఆయన నమ్మినారు కాబట్టి ఆయనే చూసుకుంటారు. మనం వేరే వాళ్ళని చూద్దాం అనేసి ఇట్లా. మళ్ళీ శుక్రవారం మళ్ళీ లక్ష్మీదేవి, మళ్ళీ శనివారం వెంకటేశ్వరుడు, లాస్ట్కి గోవిందా మొత్తానికి ఏ దేవుని నమ్మలేదా? అందుకని ఏ దేవుని నమ్మకపోయినా పర్లేదు, నిన్ను మాత్రం నువ్వు నమ్ము అంటున్నాను నేను. నువ్వు ఏ దేవుని నమ్మకపోయినా పర్వాలా, నీలో ఉంది టాలెంట్, నిన్ను నువ్వు నమ్ముకో. పూజలు చేసేవాళ్ళు చేసుకో, వద్దని నేను చెప్పలే. ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు కాబట్టి కనిపించే దేవుళ్ళు 2 ఉన్నారు, సూర్యుడు చంద్రుడు. వాళ్ళు లేకపోతే చీకటిమయమే. దేవుళ్ళు లేదని ఎవరు చెప్పారు? ఉన్నారు కాబట్టి. ఇప్పుడు డబ్బు ఎవరండి? లక్ష్మీదేవి దేవత కదా. అన్ని కాగితాలు చినిగినా డస్ట్బిన్ లేకపోతుంది. డబ్బు అనే కాగితం చిరిగితే పోతుందా? పోదు.
ఇంకా దేవుడు లేకపోతే ఎలా ఇవన్నీ వచ్చినాయి ఉన్నారు. కానీ వాళ్ళని ఏమీ అడక్కు. దేవుళ్ళు బలంగా నమ్మినప్పుడు దారి పట్టిస్తారు మనకి. నేను బలంగా పూజలు చేశా, ముక్కోటి దేవతలు ఇచ్చిన దారి విశ్వశక్తి దారి. అంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వగలుగుతారు అంతే ఇస్తారు. నేను అక్కడ కూడా పూర్వజన్మ లేదు సరిలేదు కావాలా, పూజలు బలంగా ఉన్నాను కాబట్టి పాప మనవలే నమ్ముకుంటున్నాడు, వీడికి దారి ఎలా, పూర్వజన్మలు సరిలేదు, కానీ విశ్వశక్తి లేదు, దీంట్లో మంచి పాపాలు పుణ్యాలు లేవు, వాడి మైండ్ని వాడు వాడుకునే దానికి పంపించేద్దాం అని ఈ విశ్వశక్తిని చూపించారు, పట్టేసింది. నా మాటే మంత్రం కాబట్టి అక్కడ దేవుడిని ఏం అడగకూడదు. ఈ సబ్జెక్ట్ తెలిసినవాడు దీపాలు వెలిగించుకో, అదే విశ్వం అనుకో, విశ్వమా నువ్వు ఉన్నావు ఒకటే నీ మాట, వేరే రాకూడదు. విశ్వమా ఉన్నావు, డబ్బు అమ్మా, నా మాటే మంత్రం తయారు చేయి అంతే. మళ్ళీ ఆడిపోయేది దేవుడా నాకు ఇది అనేది ఇక్కడ వచ్చేది విశ్వమా, నేను మనస్ఫూర్తిగా రేయ్ దొంగనాయాల ఆడ దేవుడి అడిగిన మళ్ళీ నన్ను అడుగుతావా, మనిషిలాగానే వాళ్ళు కూడా, మనం ఏమనుకుంటాం అలాగనే వాళ్ళు కూడా. అందుకని ఒకరిని నమ్మకపోయినా పర్లేదు, నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉంది టాలెంట్ మొత్తం బయట వస్తుంది. ఈ సబ్జెక్టు కొంచెం ధ్యానం చేయి, కొంచెం మిర్రర్ వర్క్ చేయి, చూడు ట్రైనింగ్ ఒక 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చి చూడు, ఎంత అద్భుతాన్ని సాధించవచ్చు. కాబట్టి పూజలు చేయకూడదని నేను చెప్పలా. 32 పటాలు పెడతారు, ఒక దేవుని కూడా నమ్మరు మీరు, ఆ పూజను శుద్ధంగా చేయరు, ఇంకా దరిద్రం. ఒకటే ఫోటో పెట్టి ఒక్క దేవుని పెట్టుకో, 4 అన్న పెట్టుకో, అది నీ ఛాయిస్. నేను ఇన్ని పెట్టు అనుకుంటే నేను చెప్పను, ఎక్కడ ఏ సబ్జెక్టులను పెట్టుకో అని చెప్పలేదు, ఇన్ని పెట్టుకో అని చెప్పలేదు, నీ ఛాయిస్ అది. కానీ చేసేది శుద్ధంగా చేసుకో, కానీ ఎక్కడ అడిగినా ఒకటే అడుగు అన్నాను. విశ్వాన్ని నమ్మినా కాబట్టి విశ్వమే, ఎక్కడ చూసినా విశ్వమే, ఆ మాటే దేవుడి దగ్గర నిలుచుకో. విశ్వమా నువ్వే నాకు విశ్వమా నమ్మా, ఏం పోయింది కాలమ్మా, విశ్వం నీకు ఎలా ఉంటుంది శక్తి తెలియదు కదా, అక్కడైనా విశ్వమే ఇక్కడైనా విశ్వం, ఎవరు వీడికి ఎలా ఉంది అని తెలియదు కాబట్టి ఒకటే. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే నువ్వు చేస్తుంటావో అప్పుడు ఆ దారి ముక్కోటి దేవతలు కూడా మనకి దారి పట్టించేస్తారు. అంటే మార్గాలు సృష్టించబడతాయని చెప్తున్నాను. ఆ మార్గాల ద్వారా మనం ఎదగడానికి అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. కాబట్టి ఈ పూజలు చేయవద్దని నేను చెప్పలేదు, చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ అక్కడ అడిగేది ఇలాగనే, ఇక్కడ అడిగేది ఇలాగనే, 2 దగ్గరలు అడిగేది ఒకటే, విశ్వమే. ఇలా చేయండి, మీ మాట మంత్రంలో పనిచేస్తుంది, ఈజీగా మీరు అనుకున్న పనులన్నీ సాధించుకోవచ్చు. ముక్కోటి దేవతలు కూడా మీకు తదాస్తని ఆశీర్వాదం ఇచ్చి ఆ దారిని చూపించేస్తారు మీకు. దేవుడి దగ్గరైనా విశ్వం దగ్గరైనా ఒకటే, విశ్వమా అంటే నువ్వే, నాకు ఎలా ఉంది తెలియదు, నాకు ఎక్కడ విశ్వం నువ్వే, కూడా మార్చకూడదు. మళ్ళీ ఏడో కోరిక అడిగేది అక్కడ పోయేది, ఈశ్వర స్వామి నాకు ఎలాగైనా ఈసారి నాకు తీరిపోవాలి అప్పులో, ఏం తీరిపోయింది. దేవుడు గుడి, ఈసారి గుడికి ఎందుకు వెళ్తారండి, మామూలు మనుషులు గుడికి ఎందుకు వెళ్తారు చెప్పండి, ప్రశాంతత కోసం. ఇంకోటి కోరికలు తీర్చడం, పోయేది అక్కడ, దేవుడా అప్పులోడు ఇచ్చిన ఇంటికి తిరుగుతున్నాడు స్వామి, ఎలాగైనా వాడికి 5 లక్షలు ఇచ్చేస్తే నాకు పని అయిపోతుంది అంటే ఆయన ఏమైనా బ్యాంక్ పెట్టుకొని ఉన్నాడు గుడిలో, ఆ గుడిలో కానీ బ్యాంక్ పెట్టుకొని ఉన్నాడు, దేవుడు నీకు కట్టలు ఎత్తిచ్చేదానికి. దేవుళ్ళని ప్రశాంతత కోసం ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అక్కడ మంచి వైబ్రేషన్తో ఉంటుంది గుడిలో ఎప్పుడు. కానీ గుడి కట్టింది మానవుడే, గుడిని గంటకు తయారు చేసింది మానవుడే, కర్పూరం తయారు చేసింది మానవుడే, అగరవత్తులు నూనె అన్ని తయారు చేసింది మానవుడే, గుడిని సంకల్పం చేసి అక్కడ ప్రత్యక్ష దైవాన్ని ఏర్పరిచింది కూడా మానవుడే మంత్రాల ద్వారా, ఆ మంత్రాలు రాసింది కూడా మానవుడే. అదే మానవుడు పోయి మళ్ళీ దేవుడు నాకు డబ్బి అంటున్నావు, బ్యాంక్ బెట్ల. నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో ఆ దేవుళ్ళు నీకు దారి బట్టి ఇచ్చేస్తారు. ఆ దారిలో నువ్వు నడిచినావంటే ఈజీ మార్గాల్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి దారి నాకు తెలియదు అన్నప్పుడు ఎవరో ఒకరు దారి చూపిస్తారు, ఇలా పోయి రైట్లు పోయినప్పుడు, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఇలా అని చెప్పినప్పుడు నేను వచ్చేయగలిగినాను. ఆ దారిలో నేను పోవాలి, పోకుండా అక్కడ కూర్చొని నాకు తెలియదంటే నేను పోయేది ఎప్పుడు, తెలిసేది ఎప్పుడు. ఎస్, ప్రతిరోజు కృషి ఉంటే మహా ఋషులు అవుతారా లేదా, ఋషులైతే మహాపురుషులు అవుతారా లేదా. కాబట్టి ప్రతిరోజు కృషి చెయ్యి, నీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకో, పట్టుదల శ్రద్ధతో చెయ్యి, ఏదైనా సాధ్యం. దేవతలు ఆ పూజలు చేసేవాళ్ళు చేసుకోండి, దీపాలు వెలిగించండి, ప్రతి ఇంటా 2 దీపాలు వెలిగించండి. నెగిటివ్ ఇంట్లో నుంచి బయట వెళ్తుంది, ఆ ఇంట్లో పాజిటివ్ వస్తుంది. మీ సబ్జెక్ట్ పట్టుకున్నారు కాబట్టి ఇంకా తొందరగా రీచ్ అవ్వేదానికి మార్గాలు ఏర్పడుతుంది. ముక్కోటి దేవతలు కూడా తదాస్తంటారు, అది చేసుకునే వాళ్ళు ఇది చేసుకోండి, ఈ సబ్జెక్ట్ చేసుకునే వాళ్ళు ఇది చేసుకోండి. నేను దాన్ని చేయొద్దు దీన్ని చేయొద్దు అని నేను ఎక్కడ చెప్పను. మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీ మైండ్ని వాడండి, మిమ్మల్ని మీరు నమ్మండి. చిన్నాయన ఉన్నాడు, మామ ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉంది, తాత ఉంది, తమ్ముడు ఉన్నాడు, ఎవరు లేరు, నీకు నువ్వే తోడు. ఓకే సార్, అయితే మరి పూజలు అంటే చేసుకోండి కానీ కోరిక మాత్రం మరి మీరు పూజ చేస్తున్నారు ఇంట్లో? నేను ఫస్ట్ చేసింది పూజే. అవును చెప్పారు. నేను ఈ సబ్జెక్ట్ ఎప్పుడు నాకు దేవతలు చూపించారో మా భార్యకి బట్టి ఇచ్చేసాను ఆ పూజని. మీ ఆవిడ ఇంట్లో పూజ అంటే అంతకుముందు కూడా సాయంత్రం అయితే ఆమె నేర్పించినాను. నేను పూజలే నేర్చుకున్నది ఫస్ట్ లో. నా భార్యకి బట్టి ఇచ్చేసి సాయంత్రం అయితే ఇక్కడ నేను చూస్తూ ఉంటది కదా,
నేను కనకదార స్తోత్రం మంత్రాలు, గణేశ రుణవేశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, సరస్వతి అష్టకము, లక్ష్మీ అష్టకము, ఇలా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఈ మంత్రాలను చదివాడిని. ఒక 2 గంటల సేపు పడుతుంది నాకు పొద్దున పూట. అంతే, ఇదంతా చూస్తుంది కదా, పూజలు ఎలా చేయాలని నేర్పించినాను. సాయంత్రం అయితే ఆమె చేసుకునేది. ఇప్పుడు ఉదయం నైట్ సాయంత్రం ఆమె కంటిన్యూ అయిపోయింది. నాకు దేవతలు దారి చూపించేసినారు కాబట్టి నేను తల్లిదండ్రులు ఇంట్లో దీపాలు వెళ్తుంటే కూడా పోయి ఒక్క నమస్కరిస్తా. నేను ఉన్నానంటే ఒక్క నమస్కారం. ఎంత గొప్ప దారి చూపించారండి నాకు. మిమ్మల్ని జీవితాంతం రుణపడి ఉంటానని ఒక్క నమస్కారం అంతే. మిగతా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, అంటే ఇందాక మీరు అన్నారు కదా, సోమవారం వస్తే శివుని, మంగళవారం వస్తే హనుమంతులు ఇలా మొక్కుతారు. నేను కూడా ఒకప్పుడు చేసింది ఇదే. నేను కూడా తప్పు చేశాను కాబట్టి మీకు చెప్పాను, లేకపోతే నాకెలా తెలుసు. నేను కూడా అప్పుడు పోయింది. కానీ పోయినా కానీ ముక్కినా కానీ పెద్దగా నేను అన్ని గుడికి పోయాను. బేస్తవరం అయితే సాయిబాబా గుడి, వెంకటేశ్వర దేవుడికి మాత్రం నేను నాకు పెళ్ళైన కొత్తలో నుంచి ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఏర్పడితే దాంట్లో ఆయన దగ్గర అడిగాను. నేను ఆ గుడి ఒకటి పావుపడిపోయింటే నా ఇంటి పక్కన అడిగాను, నాకు దీంట్లో నుంచి బయటపడేయి, నేను ఎప్పుడు రుణపడి ఉంటానని అడిగాను. వెంటనే దానికి విముక్తి వచ్చేసింది. ఆ రోజు నుంచి అక్కడ చిన్న సాలలాగా ఏర్పరిచి ఇప్పుడు గుడి కట్టించి పూజ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషిని పెట్టి అది లేనప్పుడు చేయించుస్తున్నాను, ఇప్పుడు ఉన్నప్పుడు చేయిస్తున్నాను. గుడికి ఎప్పుడు దీపాలు వెలుగుతున్నాయి, ఓన్లీ మంచి నూనెతో అభిషేకాలు చేపిస్తాను, బాగా గుడిని చేస్తున్నాను. కాబట్టి నేను అప్పుడు తెలియక చేశాను. ఇప్పుడు వాళ్ళు దారి చేశారు, నీ పని నువ్వు చేసుకురా, మా పని మేము చేసుకుంటాం అంటే దానికి చేయాల్సింది నా ధర్మం చేస్తూనే ఉన్నాను. 10 మందికి హెల్ప్ చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను. నేను హ్యాపీ, నేను ఇవ్వడానికి నేర్చుకున్నా, నాకు రావడానికి సిద్ధం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చేస్తారండి, నేను మొక్కతా. మీ ఇంట్లో ఇప్పుడు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి దేవుడు? వాళ్ళు అప్పుడే ఉన్నది కూడా అంతే, 9, 8 ఏమో ఉన్నాయి, కరెక్ట్గా లెక్క తెలియదు, అవి అట్నే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అన్నిటి పెట్టేస్తారు, అన్నిటి పూజ నీట్గా. మా ఇంట్లో వాళ్ళు కొంచెం నీట్నెస్ ఎక్కువ, నాకన్నా ఎక్కువ వాళ్ళు. నీట్గా ఎక్కడైనా ఒక్కరో అట్ట ఏదైనా అక్కడ పడితే కూడా అప్పుడే తిడతారు. ఇప్పుడు కదా క్లీన్ చేశాను, ఎవరు ఇక్కడ వేసింది ఈ పేపరు అని కూడా వేస్తారు. ఏమో భయం మామని చూస్తే అందరికి, ఇంట్లో పిల్లలు కూడా ఎత్తేస్తారు. మీ అమ్మ చూసిందంటే అంతే ఎత్తేస్తారు. ఎప్పుడు అంటే నీట్గా పెట్టుకుంటుంది. అది ఒరిజినల్ పూజ ఆమె చేసేది, నాకు తెలుసు. నైవేద్యం లేనిదే పూజ చేయదు. పండ్లు పెడుతుంది, జామ పండు పెడుతుంది, అరటి పండ్లు పెడుతుంది, బెల్లం ముక్క ఎప్పుడు బెల్లం ఉంటుంది ఇంట్లో. పూజలంలో ఏం దొరికినప్పుడు టక్కన బెల్లం పెట్టేస్తుంది. రాగి పాత్ర దానికని నైవేద్యానికి పెట్టడానికి, రాగి సొమ్ములు, అన్ని దీపాలు నీట్గా తుడిచేస్తుంది. వత్తులు డైలీ మారుస్తుంది, ఉదయం మారుస్తుంది, సాయంత్రం మారుస్తుంది. మళ్ళీ ఆ దీపాలు అట్నే అంతే ఎత్తేయడమే, తుడిచేయడమే నీట్గా. ఇప్పుడు హ్యాపీ. ఆ పూజలు అట్నే కంటిన్యూ అవుతున్నాయి మా ఇంట్లో. అది ఫస్ట్ నుంచి కంటిన్యూ, ఇప్పుడు కంటిన్యూ. కాబట్టి నేను హ్యాపీ. నాకు దారి ఇచ్చేశారు. రే నువ్వు ప్రపంచాని కోసం పోరా, టీచర్ అవ్వాలన్నావో, టీచర్ ఎందుకురా, ప్రపంచంలో పెద్ద టీచర్కి వెలుగురని ఇచ్చారు, ఇస్తున్నాను. నాకు ఇచ్చినారు, నేను చేస్తున్నాను. ఓకే సార్. సో మరి ఇవాళ అఫర్మేషన్, ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఇంట్లో 2 దీపాలు వెలిగించి ఆ మంచి నెగిటివ్ అంతా తరిమేసి పాజిటివ్తో వచ్చి నిమ్మకోటి దేవతల ఆశీర్వాదంతో నేను ఈ విశ్వశక్తిలో అన్ని విధాలుగా కోరికలన్నీ తీర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. బాబు గారు, ఈ జనరేషన్లో చాలా మందికి పెళ్ళి అనేది ఒక ప్రాబ్లంగానే మిగిలిపోయింది. అంటే కొంతమంది చేసుకోమనే ఇంట్రెస్ట్, కొంతమందికి చేసుకోవాలని ఉన్నా మంచి మ్యాచ్ కుదరక, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి మంచిగా దొరక్క, సో తొందరగా పెళ్ళి అవ్వాలి, మంచి వరుడు కావాలి లేదా మంచి వధువు కావాలి. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగినా రిపీట్ చేసిన ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఒక్కసారి చాలా మంది వాళ్ళు నెగిటివ్గా ఆలోచించడం వల్ల దీనికి కారణం కూడా వాళ్లే కాదండి, అమ్మాయిలే కాదు, ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది. వాళ్ళ థాట్స్ రిలీజ్ అయిపోతుంటుంది అండి ఆ ఇంట్లో. అంటే మనకన్నా చిన్న అమ్మాయికి పెళ్లి అయిపోయింది, వాళ్ళకి వారు చూడు ఎన్ని సంబంధాలు వచ్చినాయో, మా అమ్మాయికి రాలేదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నారని వాళ్ళకి తెలియదండి ఇది. అంటే ఆ అమ్మాయి చూడు మొన్న ఈ మధ్యన ఎన్ని సంబంధాలు వచ్చిపోయినాయి, మా అమ్మాయికి 4 సంవత్సరాలు తేడా, మా అమ్మాయి 4 సంవత్సరాలు పెద్ద, అమ్మాయి 4 సంవత్సరాలు చిన్న, ఎన్ని సంబంధాలు వస్తున్నాయి చూడు అమ్మాయికి, మా అమ్మాయికి ఏంది రాలేదే, ఇప్పుడు వస్తుంది తెలియదే, ఇప్పుడు చేయాలని తెలియదే, ఇలాగనే నెగిటివ్గానే ఆలోచిస్తారు. అంటే ఇతరుల గురించి పట్టించుకుంటారు. అలా ఉండకూడదు. తల్లిదండ్రులు, పేరెంట్స్ కండు అలా ఉండకూడదు. మీ మాట మంత్రంలా పనిచేస్తున్నాయి అక్కడ, అది మీకు తెలియని విషయం. ఇది రాలేదు అని రిలీజ్ చేస్తున్నావు, రాదు, వాళ్ళకి వచ్చింది అన్నావు, వాళ్ళకి వస్తూనే ఉంటుంది. నువ్వే చెప్తున్నావు వాళ్ళకి వచ్చిందని, వాళ్ళకి వస్తూనే ఉంటుంది. అందుకే ఎన్నిసార్లు చెప్పినా చెప్తానే ఉంటాను, ప్రతి వీడియోలో కూడా చెప్తాను ఈ మాట. పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకండి, పక్క వాళ్ళని పట్టించుకోకండి, పక్క వాళ్ళని ఆలోచించకూడదు, పక్క వాళ్ళని విమర్శించకూడదు, పక్క వాళ్ళ విషయాల్లో అస్సలు దూర్చకండి. ఇతర కుటుంబాలు ఏం జరిగినా పర్వాలేదు, నీ కుటుంబాన్ని మాత్రం నువ్వు చూసుకో అన్నాను. కాబట్టి ఇటువంటి పెళ్లి సంబంధాలు, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ఫస్ట్ ఆలోచన పడాలి, తల్లిదండ్రుల కన్నా ముందు ఆలోచన అమ్మాయి పడాలి. పెళ్ళి అనే ఆలోచన ఆమెలో పుట్టుకొచ్చినప్పుడే దానికి అవకాశాలు ఏర్పడతాయి. పెళ్ళి చేసుకోవాలి, నాకు పెళ్ళి కావాలి అనే ఆలోచన ఆమెకి రావాలి. అప్పుడు కూడా తల్లిదండ్రులకు కానీ ఆలోచించిందంటే గొప్ప ఆలోచన రావాలి, నెగిటివ్ రాకూడదు. వస్తుంది మంచి సంబంధం, ఎలాంటి వాడు కావాలి అంటే నిర్ణయించాలి వాళ్ళు. క్రియేటర్
యు ఆర్ ఏ క్రియేటర్, నీకు నువ్వే సృష్టికర్త, నాకు నేనే సృష్టికర్త, వాళ్ళ కుటుంబానికి వాళ్ళే సృష్టికర్త. ఎలా కావాలి? ఒక అబ్బాయి కావాలంటే ఊరికి అబ్బాయి కావాలంటే ఎలా కావాలి? ఎలాంటి వాడు కావాలి? నీకు చెప్పలేదే, నువ్వు రిలీజ్ చేయలేదే. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా, లేకపోతే ఒక డాక్టర్ కావాలా, లేక ఐపీఎస్ ఐఏఎస్, లేక టీచర్ ఉద్యోగస్తుడు కావాలా, లేక మంచి ఏ జాబ్ అయినా పర్లేదు, మంచి గుణాలు కలిగిన అబ్బాయి, మా అమ్మాయి ఎర్రగుంది, మా అమ్మాయి దగ్గర జోడి పక్కాగుండే అబ్బాయి కావాలి, ఇద్దరు పోతూ ఉంటే కూడా అబ్బా బాగా కుదిర్చినారా జత బలి ఉందిరా అన్నట్టు కావాలి. ఇలా ఒక ఆలోచన పుట్టాలి వాళ్ళల్లో. ఇలాంటి ఓడిస్తే మాకు బాగుండు అనేది ఊరికే కూర్చుంటారు కదా ఇంట్లో కూడా. ఇప్పుడు భార్య భర్తలు కూర్చుంటారు అనుకో, వాళ్ళిద్దరైనా కనీసం మాట్లాడుకోవాలి. ఏమండి మీకు అల్లుడు ఎలా ఉంటే బాగుంటుంది చెప్పండి, ఎలాంటి వాడు కావాలి? ఊరికి మాటలనే సోఫాలో కూర్చొని లేకపోతే టీవీ దగ్గర చైర్ వేసుకొని కూర్చొని టీవీ చూస్తున్నారు, ఆ వాల్యూమ్ అది పోతూ ఉంటుంది, కానీ మీ మాటలు మీ రామాయణంలో పోవాలి. అది ఊరికి టైం పాస్. అది మీరు అంటే ఏముంది మంచి మన అమ్మాయి చూడు ఎంత క్లాస్గా ఉంది, అమ్మాయికి ఏడి జోడు బాగా కుదరాలి, ఆ అబ్బాయి అమ్మాయి కన్నా కొంచెం ఒక 4 ఇంచులన్నా ఎత్తు ఉండాలి, కొంచెం ఎత్తు ఉండాలి, ఒక 6 ఇంచులన్నా కొంచెం ఎత్తుగా ఉండాలి, 6 అడుగున ఉండాలి. ఆ ఇద్దరు అమ్మాయి స్లిమ్గా ఉంది కాబట్టి అబ్బాయి కూడా కొంచెం స్లిమ్గా ఉంటే కొంచెం ఎర్రగా అమ్మాయిలాగా ఉండి ఒక మంచి ఉద్యోగంలో ఉండి ప్రైవేట్ జాబ్ అయినా పర్లేదు, లేదనుకుంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. ఇలా ఉంటే ఇంకేముంది అండి. సరే ఇలా అంటుండవా ఆ కుటుంబం ఎలా ఉండాలి, వాళ్ళ ఆస్తి ఉండాలని ఇది అని. అవును ఉండాలి, వాళ్ళకు కూడా ఇల్లు ఉండాలి, మంచి ఇల్లు ఉండాలి, ఆస్తిపరంగా కొంత ఉన్నా ఒక లెవెల్గా ఉన్నా కానీ లేకపోయినా కానీ అని వాళ్ళ నిర్ణయంతో. నా కూతుర్ని బాగా చూసుకునేవాడు కావాలండి. మొత్తం మీద నా కూతుర్ని బంగారు ప్రేమించేవాడు ఉంటే వాడు ఏం అడిగినా ఇస్తా. నేను కారు అడుగుతాడండి, ఇస్తావా అంటది భార్య. ఇస్తా, నా కూతురు హ్యాపీగా ఉండదంటే నేను పోవడం ఏంది, ఎలాగని ఇస్తా. సరే ఇన్ని తులాలు అడుగుతారు, ఇస్తావా? ఇస్తా అని క్రియేటింగ్ బయట థాట్స్ రిలీజ్ చేసేయాలి. మీరిద్దరే మాట్లాడుకున్నారు, రిలీజ్ అయిపోయింది, గాలి కలిసిపోయింది. ఇప్పుడు మంచి అల్లుడు కోసం నువ్వు ట్రై చేస్తున్నావు అంటే ఆలోచన పడుతున్నావు. అమ్మాయి కూడా ఏం చేయాలంటే ఎలాంటి వాడు కావాలి. ఇప్పుడు అమ్మ నాన్న మాట్లాడినప్పుడు ఆ థాట్స్ రిలీజ్ అయింది అనుకో, నీకు వినబడింది అనుకో, అమ్మాయి చెవులు వినబడేటట్టే మనం మాట్లాడాలి కూడా. అవును కదా డాడీ ఇలా మాట్లాడుతున్నాడు, అలాంటి వాడు ఇస్తే నాకు కూడా ఓకే అని అమ్మాయి కూడా ఒక చిరునవ్వుతూ రూమ్లో కూర్చొని నవ్వుకోవాలి. అమ్మాయి అవునా అలాంటి వాడు ఇస్తే ఎలా ఉంటుంది. ఒక డ్రీమ్ విజువలైజేషన్ కొన్న పవర్ గొప్పతనం చెప్తున్నాను. పడుకున్నప్పుడు కానీ అన్నం తినేసి పడుకుంటారు కదా, అప్పుడు నిద్ర రాలేదు కదా, ఊరికి డ్రీమ్ పట్టించే ఏం పోయే కాలం ఏముంది. ఊరికి ఒక విజువలైజేషన్, మంచి భర్త వచ్చి మంచి సంబంధం కుదిరి మంచి నిశ్చితార్థం చేసి ఒక మంచి కళ్యాణ మండపంలో పెళ్లి గ్రాండ్గా చేసి హ్యాపీగా మీరు ఒక టూర్ వెళ్ళినట్టు, ఒక ఊటీ కొడైకెనాల్ ఎట్ట పోయినట్టు, భర్తతో హ్యాపీగా తిరిగినట్టు ఒక డ్రీమ్ పట్టించే. అంటే నీ పక్కన ఒకడు ఉన్నాడు, నువ్వు పట్టిస్తున్నావు, లేని దాన్నే ఉన్నట్టు పట్టిస్తున్నావు. అంటే ఎక్కడో ఉన్నాడు నీకోసం ఆల్రెడీ పుట్టేస్తున్నాడు. ఇప్పుడు మీ భర్త కూడా ఉన్నాడు రెడీగా, మీరు ఇంకా పిలవలా, అందువల్ల మీ దగ్గరికి రాలా. మీరు పిలిస్తే సెకండ్లో వస్తాడు, కానీ దాంట్లోకి వెళ్ళాలి, మమేకం అవ్వాలి. అప్పుడు లేనివాడు ఎక్కడో ఉన్నవాడిని నీ పక్కన చూపిస్తున్నావు నీ మైండ్కి. అంటే తిరుగుతున్నావు, వాడితో కూడా తిరుగుతున్నావు, హ్యాపీగా ఉన్నావు, గడుపుతున్నావు. ఇలా ఎప్పుడైతే నువ్వు డ్రీమ్ పదే పట్టిస్తావో, రాత్రి పట్టించేసి పడుకో, కానీ తెల్లవారుజామున నిద్రలేసి కళ్ళు తెరిచి కళ్ళు మూసి సేమ్ డ్రీమ్ చేయాలి. ఎక్సలెంట్గా పని అవుతుంది. పొద్దున పూటగానే చేస్తే రాత్రి చేసి పడుకోవాలి ఖచ్చితంగా. తెల్లవారుజామున ఇంకా బాగా పని చేస్తుంది. ఎందుకంటే నీ మైండ్ మొత్తం నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేస్తుంది. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినప్పుడు ఆలోచన విధానం గొప్పగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఏం చెప్పినా క్యాచ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మొత్తం మైండ్ ఫ్రెష్ అప్, బంగినిపల్లి మామిడి పండులాగా ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు అట్టు పెట్టడమే ఉర్రని ఊపేస్తుంది. అలా అంటే ఒకరోజుతో కాదు, దినమ్మ పాడిందే పాడరా అనేసి దినమ్మ చేసింది చేసినప్పుడు క్యాచ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు నైట్లో మనం చదివేటప్పుడు ఎంతసేపు చదివినా రికార్డ్ అవుతుంది మన మైండ్కి. తెల్లవారు కొంచెంసేపు చదివింది వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తూ ఉంటాం. అంటే తొందరగా ఫ్రెష్ అప్లో ఉంటుంది కాబట్టి రికార్డ్ చేసుకుంటుంది. అలా డ్రీమ్ చేసినామంటే విజువలైజేషన్ పొద్దున పూట చేసుకో. ఎక్కడైనా పని చేస్తున్నా, ఆఫీస్ వర్క్ చేస్తున్నా కూడా ఊరికా ఇలా ఉంటే ఎలా ఉంటుంది. ఒక ఊహాకానం. ఇప్పుడు చైర్లో కూర్చొని ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతున్నావు, మాట్లాడి అయిపోయింది, ఏదో కూర్చొని ఏదో తింటూ ఉన్నారో, నువ్వు మాత్రం వెళ్ళిపోవాలి. నీ డ్రీమ్ అనేది ఒకటి ఉంది కదా, వాళ్ళు చక్కగా నువ్వు మేము మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడ ఆలోచిస్తున్నావా, అది నాదిలే, ఏం భయపడేది ఏముండదు, అది నాదిలే, ఎస్ అదే నాది. అలా ఎప్పుడైతే పదే ఆలోచన పెళ్లి కూతురు అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ, అబ్బాయి అయితే అమ్మాయిని గురించి, అబ్బాయి అయితే అమ్మాయిని గురించి, అమ్మాయి అయితే అబ్బాయిని గురించి ఆలోచన పడాలి. అమ్మ తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి పిల్లలు కనేసి నా కూతురు పిల్లలు పుట్టలేదు, ఇంక పెళ్లి కాలేదు, ఈ ఆలోచన మర్చిపో. ఒకటి కావాలంటే ఒకటి వదిలేయి. ఈ పాజిటివ్తో ఇంకా లేట్ అవుతున్నదంటే మీరు అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ లాజిక్నే. మీ అమ్మాయికి సంబంధాలు లేట్ అవుతున్నదంటే ఇంకా మంచి సంబంధాన్ని ఇవ్వడానికి లేట్ చేస్తున్నది అని అర్థం. ఇంకా మంచి గొప్ప వరాన్ని ఇవ్వబోతుంది నీకు, మంచి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. నువ్వు అనుకున్నా, నేను ఊహించిన మార్గాల్లో నా కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి కొడుకు వచ్చాడు అనే ఊహాగానంలోకి ఇవ్వబోతుంది నీకు. అప్పుడు నువ్వు ఆలోచన రిలీజ్ ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ రాలేదనేది మర్చిపో.
నువ్వు కూడా ఆలోచించు. ఒక గ్రాండ్కి పెళ్లి చేసినట్టు అల్లుడు వచ్చినప్పుడు వండి వాడికి అల్లుడు ముందర పెట్టి తిన్నాయన నా కూతురికి నా అల్లుడు కాకుండా ఇంకేంది మీకు ఏం కావాలని అడగండి చేసి పెట్టేదానికి నేను రెడీ అన్నట్టు ఆ అమ్మ ఇలా ఊహగానంలో అట్లా ఎప్పుడైతే ఉంటారో గొప్ప సంబంధాన్ని ఫోన్ ద్వారా అయినా సరే మనిషి మూలంగా అయినా సరే ఏదో ఒక రూపంలో నీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అద్భుతంగా తీసుకొస్తుంది. ఆశ్చర్యపోయేలాగా ఒరే కొన్నాళ్ళు లేటుగా జరిగిన కానీ సరైన సంబంధం పట్టారు కదా వాళ్ళు. అది బాగా వినిపిస్తుంది, వినిపిస్తుంది, అద్భుతంగా వినిపిస్తున్నది. నా ఫీడ్బ్యాక్లు వినిపిస్తున్నది, నా ఫీడ్బ్యాక్లు వినిపిస్తున్నది. ఈ మాట ఎక్కడో కాదు, నా చెవులేనే వినిపిస్తున్నది నా ఫీడ్బ్యాక్లో. ఆహా లేట్ అయినా కానీ లేటెస్ట్ బలి సంబంధం పట్టారే, అద్భుతమైన సంబంధం ఇస్తుంది. అప్పుడు అనిపిస్తుంది నీకు అద్దులుడు కొడుకు కూతురు పోతా ఉంటే అబ్బో అబ్బో అంటది వెనకాల చేరి. మన మైండా నా కూతురు మంచి అదృష్టవంతురాలు రబ్బా అన్నట్టు ఉంటుంది. అంటే ఇతరుల గురించి విమర్శించడం ఆలోచించడం వదిలేసి వాళ్ళకి అయిపోయింది వీళ్ళకి అయిపోయింది అనే మాట వదిలేసి మీ కూతురు మీద మాత్రం పడండి. మీరు చాలు మీ మైండ్ని పాజిటివ్ చేయండి, అద్భుతంగా జరుగుతుంది. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, ఇప్పుడు పొద్దుటూరులో కూడా ఉంది ఈ నెల. అంటే ఇప్పుడు రాబోయే మే నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకి పొద్దుటూరులో కొత్త బస్టాండ్ ఆర్టీసీ బస్టాండ్ పక్కన కొవ్వూరు గ్రాండ్ హోటల్లో క్లాస్ ఉంది ఉదయం 10 నుంచి 5 గంటల వరకు. ఈ క్లాసుల్లో చెప్తుంటాను కదా ఈ పెళ్లి సంబంధాల గురించి ఫీడ్బ్యాక్లు ఇచ్చుంటారు చూడండి. సార్ ఇలా చేశాను, నా కూతురికి మంచి వరం వచ్చింది సార్, పెళ్లి చేశాను సార్, డబ్బులు నా చేతిలో ₹1 కూడా లేదు సార్, వచ్చేసింది సార్, అద్భుతం గ్రాండ్గా చేశాను సార్, నా కొడుకు ఇలా చేశాను సార్, ఎంత ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి. వాటిలో చూడాలి. నేను ప్రతి ఆన్సర్ మీ చేతిలో ఉన్నాయి, మీ సెల్లులో ఉన్నాయి. విశ్వమని టైప్ చేయండి, ఆన్సర్లు చూసుకో. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎలా బాగుపడ్డారు. సార్ ఇక్కడ ఒక పాయింట్, సో కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇలా ఉండాలి అని చాలా మంచిగా వాళ్ళు ఊహించుకున్నట్లుగా ఉంటుంది. మరి పేరెంట్స్ నెగిటివ్ గా ఎలా వస్తాడో ఏంటో ఎలా ఉంటుందో అని అప్పుడు లేట్ అయిపోతుంది. ఆ నెగిటివ్ రిలీజ్ చేసిన ఒకరు నెగిటివ్ ఇంకా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోతుంది, జరగవచ్చు జరగపోవచ్చు, జరగవచ్చు జరగపోవచ్చు అన్నట్టు లేట్ చేస్తూ ఉంటుంది. నెగిటివ్ పవర్ ఎక్కువ, ఆ థాట్స్ రిలీజ్ కాకూడదు ఇంట్లో. అందుకే భార్య భర్తను కూర్చొని మాట్లాడమన్నది. ఎందుకు ముందుగా నేను భర్తతో అయినా భార్య అయినా లేకపోతే నువ్వు అడుగు భర్త సరే నాకు వదిలే నీకు ఎలాంటి అల్లుడు కావాలి చెప్పా, ఆమె చెప్తుంది కదా. ఎస్ వస్తాడు, ఎందుకు రాడు, నువ్వు అనుకో వస్తాడు, మనకి జరుగుతుంది, మన అల్లుడు సూపర్గా ఉన్నాడులే వస్తాడు అని నువ్వు ఇద్దరు ఒకే తాడ్సిలోకి వెళ్ళిపోవడానికి అలా కూర్చొని మాట్లాడమన్నది. నీ మోహానికి నువ్వు అనుకుంటా ఇలాంటి వాడు వస్తాడు, ఇక్కడ కట్టలు పెరికినేనా వాడు కారు అడిగితే కారు, వాడు బంగారు 50 తులాలు అడిగితే నేను అడిగి మూసుకొని పోయట, ఇలా 2 మాటలు మాట్లాడినామంటే అక్కడ నెగిటివ్ ఇంకా రాదు. అందుకే భార్య భర్తలు ఫస్ట్ కూర్చొని మాట్లాడమన్నది. అది అమ్మాయికి కనబడేటట్టు మాట్లాడమన్నాను. ఎందుకు అమ్మాయికి చిరునవ్వు రావాలి రూమ్లో, అమ్మాయి చిరునవ్వుతో చిందించిపోవాలి. అబ్బో నాకు పెళ్లి సంబంధించిపోతున్నారు మా ఇంట్లో వాళ్ళు, ఇలాంటి వాడు మంచివాడిని ఎత్తుకుతున్నారు అనేది ఆలోచన ఆమె పడుతుంది. అప్పుడు డ్రీమ్లోకి వెళ్తుంది ఆమె కూడా. అప్పుడు జరుగుతుంది పెళ్లి సంబంధం. అద్భుతమైన సంబంధాలు ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడండి. కాబట్టి ఏదైనా సాధ్యం, మన సబ్జెక్టులో సాధ్యం కానిది అనేది లేదు. నీ మైండ్ని వాడుకుంటే ఏదైనా సాధిస్తుంది. సైంటిస్టులు అవుతున్నారు, సైంటిస్ట్ పరిస్థితి ప్రతిదీ కెమెరాలు, ఈ స్టూడియోలు, ఈ లైట్లు, ఈ యొక్క రూములు కట్టేది ప్రతి విషయాన్ని కనిపెట్టింది మానవుడే. ఇప్పుడు అట్లా నొక్కితే అమెరికా వాళ్ళు హలో బావా చెప్పావా అంటున్నారు. ఇక్కడ ఫోన్ ఎత్తుకుని అట్లా నొక్కితే ఎంత వైబ్రేషన్, ఎంత పవర్ అండి. అమెరికా ఎక్కడ ఉంది, ఇక్కడ నొక్కితే మావా చెప్పావా చెప్పాక చెప్పినాయన చెప్పినాన్న, దాన్ని కనిపెట్టింది కూడా మానవుడే కదా. ఎంత పవర్ అండి. కాబట్టి ఏదైనా సాధ్యం, ఈ సబ్జెక్టులో సాధ్యం కానిది ఏమీ లేదు. కాబట్టి మీరు ఏమనుకున్నా జరగాలంటే, ఈ కూతురు పెళ్ళిళ్ళు కానీ కొడుకు పెళ్ళిళ్ళు కానీ జరగాలంటే విజువలైజేషన్ చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇలా చేయండి, అద్భుతంగా జరుగుతుంది. బ్రహ్మాండమైన జీవితాన్ని మీ కూతురికి ఇవ్వచ్చు, మీ కొడుకు ఇవ్వచ్చు. మీరు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలు కూడా ఇలా విజువలైజేషన్ డ్రీమ్ ద్వారా అద్భుతంగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా కూతురు కొడుకుని గురించి పెళ్లి సంబంధాల గురించి పాజిటివ్గా విజువలైజేషన్ చేసి నా కూతురి కొడుకు చాలా గ్రాండ్గా వైభవ్గా మంచి అల్లుడితో మంచి కుమార్తెతో పెళ్లి చేసి హ్యాపీగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ.